హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చాలా చక్కగా చేసుకునే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. దీనిలోకి మీ కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని దీనిలోకి 2 స్పూన్స్ వరకు వేడి చేసినటువంటి ఆయిల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా పిండి మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా పిండిలో ఈ సాల్ట్, ఈ ఆయిల్ ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ ముద్దలాగా ఈ పిండిని కలపండి. మనము చపాతీకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అలానే ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టండి. చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు బెల్లంని వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1 కప్ వరకు బెల్లంని కూడా వేసుకొని అలాగే 3/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెల్లంని బాగా కరిగించండి. ఈ స్వీట్కి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక గిన్నెలోకి ఇలా వడేసుకొని తీసుకోండి. ఇక్కడ వడకట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెని శుభ్రంగా కడిగేసుకొని దానిలోకి మనం వడకట్టి ఉంచుకున్న బెల్లపు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనికి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. కొంచెం స్టిక్కీగా అయ్యేంత వరకు ఈ బెల్లంని బాగా మరిగించండి. చూడండి, ఎప్పుడైతే ఒక నురగ వచ్చేసి బబుల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు ఇలా కొంచెం స్టిక్కీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి దీనిని పక్కన ఉంచండి. చూడండి, మనకి 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిని ఇలా చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా ఉండేట్లుగా ఈ విధంగా రుద్దండి. కొంచెం పొడి పిండిని చల్లేసుకొని ముందుగా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా తీసేసుకొని చపాతీ కర్రతోటి మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. ఇలా చపాతీ కర్రతోటి ఈవెన్గా కూడా దీనిని ఈ విధంగా ప్రెస్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత థిక్నెస్లో ఉంటే సరిపోతుందండి. చూడండి, మనకి థిక్నెస్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ని ఇలా తీసేసుకోండి. ఏదైనా ఒక రౌండ్గా ఉండే బాటిల్ క్యాప్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి మూన్ షేప్లో అన్నీ కూడా వస్తాయండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా మూన్ షేప్లో మనకి స్వీట్లు అనేవి రెడీ అయిపోతాయండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పిండి అనేది మనకి మందంగా ఉంటేనే ఈ స్వీట్ అనేది పొంగుతూ చాలా బాగా వస్తాయండి.
ఇలా మూన్ షేప్లో అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని కూడా మళ్ళీ ఒకసారి ఇలా చపాతీ లాగా రుద్దేసుకొని దీన్ని కూడా అవే షేప్లో కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఇలా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా హీట్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచేసి వీటిని వేసిన వెంటనే ఇలా గరిటెతోటి కలపకుండా ఇలా ఎప్పుడైతే వాటంతట అవి పైకి తేలుతాయో అప్పుడే వీటిని ఇలా రెండు వైపులా కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా కొద్దిసేపటి తర్వాత అవే ఇలా వాటంతట అవే పైకి తేలి రెండు వైపులా కూడా ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని గరిటెతోటి ఇలా అటు ఇటు అనుకుంటూ రెండు వైపులా కూడా మనకి ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ గోధుమ పిండితోటి స్వీట్ అనేది చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఫాస్ట్గా వాళ్ళకి చేసి ఇవ్వచ్చండి. చూడండి, ఇలా అన్నీ కూడా ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ కలర్కి వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు. ఇలానే మిగతా వాటిని కూడా వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. మనకి ఆయిల్ అనేది ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం చల్లారిన తర్వాత వీటిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లపు వాటర్లోకి వేసుకోండి. బెల్లపు వాటర్ అనేవి మనకి చల్లారిపోతే కొంచెం వీటిని మరలా తిరిగి కాగబెట్టేసుకొని ఆ తర్వాత ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పాకంలోకి వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోటి స్వీట్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ స్వీట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.